మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గణేష్ వినాయక చవితి సందర్భంగా పట్టణ ప్రజలకు, నల్గొండ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా అందరికీ కూడా మంచి జరగాలని, గణేశుడు అంతే మహిమగల దేవుడే కాదు, 10 రోజుల పాటు పూజా కార్యక్రమాలతో ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం చేసుకొని భక్తి శ్రద్ధలతో లక్షలాది మంది పాల్గొనే పండుగ ఇది. ఆ గణేశుని ఒకటే ప్రార్థించేది, గతంలో వచ్చిన 4 ఏళ్ల కింద వచ్చిన కరోనా మహమ్మారి లాంటి ఇక ముందు రాకుండా అందరు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో చల్లగా ఉండాలని, ఈసారి వర్షాలు కూడా మంచిగా కురుస్తున్నాయి. అలాగే నిరుద్యోగులు ఇంకా ప్రజలు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని, అందరినీ కూడా ఆశీర్వదించాలని ఆ స్వామివారిని వేడుకుంటున్నాం. రేపు జరిగిపోయే నిమజ్జన కార్యక్రమం కానీ ఈ 9 రోజులు కానీ ప్రభుత్వ ఆఫీసర్లు, రెవెన్యూ, పోలీసు అంతా యంత్రాంగం చెప్పినట్టు, అలాగే మున్సిపల్ సిబ్బంది అలాంటిగా ఉండి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ కమిటీ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ శోభయాత్ర కూడా శాంతియుతంగా 14వ మైలు వరకు జాగ్రత్తగా పోయే విధంగా ఎక్కడ లేకుండా, ముఖ్యంగా యువకులు తొందరపడకుండా ఎలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కాకుండా చేసుకోవాలని, మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న నల్గొండలో ఈరోజు కులమతాలకు అతీతంగా మనం గత 30 సంవత్సరాలుగా చూస్తున్నాం. నేను ఎమ్మెల్యే అయినప్పటికీ ఒక చిన్న ఇన్సిడెంట్ కాకుండా అన్ని కలుపుకొని పోతున్నాం. అందుకనే ఈసారి కూడా అదేవిధంగా రాష్ట్రంలోనే నల్గొండ ప్రశాంతంగా, మంచి ఘనంగా, కోలాహలంగా దేవుని నృత్యాలతో సీరియల్ నెంబర్స్ ఇచ్చుకుంటూ మంచి విధంగా చేయాలని మా అధ్యక్షుడు విజయ్ కుమార్ గారిని, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారిని, ఇంకా టౌన్ కాంగ్రెస్ మోహన్ రెడ్డి గారిని కానీ ఇతర కమిటీ సభ్యులని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజులు జాగ్రత్తగా ఉండి ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా నల్గొండ అంటే గతంలో ఏ విధంగా చేసుకుంటున్నాం ఆ విధంగా కంటే ఇంకా ఉత్సాహంగా చేసుకుందాం. మీకు అన్ని విధాల ప్రభుత్వ పరంగా, నా పరంగా మీకు అందరికీ కూడా సహకారాలు ఉంటుంది.